కలవరపడటం వల్ల కలిగేటువంటి విపత్తులు గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఎందుకంటే ప్రతి వారి జీవితంలో కలవరం. కాబట్టి ఈ యొక్క కలవరపడటం వల్ల కలిగేటువంటి విపత్తులు, ఈవిల్స్ ఆఫ్ వర్రీ. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వచనాల వరకు మీరు చదువుకుంటే అక్కడ మొదట వచనం 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతించకుడి. స్తోత్రం దేవా సరణుతుడా. ఈరోజు వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రతి వారి జీవితంలో కలవరం. ఎవని మనసు నా మీద అనుకుంటాడు వాడు పూర్ణ శాంతి గలవానుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఎందుకని కలవరపడుతూ ఉన్నాము, ఈ కలవరం వల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వచనాల వరకు చూస్తే, ఈ లోకంలో మానవ జీవితం అంతా కూడా చింతలతో కూడినటువంటిది, బాధలకు గురైనటువంటి జీవితమే మానవ జీవితం మరి ఈ లోకంలో ఒక యుద్ధ భూమి అని చెప్పబడుతూ ఉన్నది కదా. పరిస్థితులు జీవితాన్ని భయంకరమైనటువంటి తుఫానులో ఉన్నటువంటి ఆ నావను త్రుట్టిల చేసినట్లుగా చేస్తూ ఉంటుంటాయి. కానీ విశ్వాసి, నీవెటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మరి ఆ చింతించడానికి కానీ కలవరపడటానికి కానీ చోటు ఇవ్వకూడదు. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్లేగు వ్యాధిని ఎలాగైతే నిర్మూలన చేశారో, కలవరపాటుతో పోరాడి నువ్వు కూడా ప్లేగు వ్యాధిని నిర్మూలన చేసినట్టుగానే కలవరాన్ని కూడా నిర్మూలన చేయాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాను అని ఒక ప్రక్క చెబుతూ, మరొక ప్రక్క ఏం చేస్తారంటే చింతలతో కలవరాలతో నువ్వు మరి ఉన్నట్లయితే దాని అంతటి మరి అది అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాను, దేవుడు అంటే నమ్మకం, దేవుడు అంటే ప్రేమ అని ఇన్ని చెప్తూ మరి ఇంకా ఈ చింతల్లో కలవరాల్లో ఉన్నట్లయితే దాని అంతటి అసందర్భమైనటువంటి జీవితం మరొకటి కనిపించదు ఇంకెక్కడ కూడా. నీవు నిజంగా దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే ఎన్నటెన్నటికీ కూడా కలవరపడవు అన్నమాట. నీవు కలవరపడినట్లయితే దేవుని యందు నమ్మిక ఉంచలేదన్నమాట. వింటున్నారా? విశ్వాసం గలవాడు కలవరపడ్డంట. అంటే నువ్వు కలవరపడుతున్నావు అంటే విశ్వాసం లేదని అర్థం. వింటున్నారా? విశ్వాసం గలవాడు కలవరపడుతున్నావు అంటే విశ్వాసం లేదని అర్థం, ప్రూఫ్ అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కలవరపాటు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి పాపం అన్నమాట. వింటున్నారా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కలవరపాటు అనేటువంటిది విశ్వాస జీవితంలో ఉన్న పాపమై ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు నేను 7 పాయింట్లు నేను చెప్తాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క మరి 7 పాయింట్లు మీరు జాగ్రత్తగా రాసుకున్నట్లయితే జీవితంలో చాలా అద్భుతమైన ఫలితాలు మీరు అనుభవించగలుగుతారు. నెంబర్ 1, కలవరపడటం వల్ల మంచి ఫలితం ఏమీ లేదు. కలవరపడటం వల్ల ఏమన్నా సాధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గందరగోళం ఏమైనా సాధించింది ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి కలవరపడద్దు. మీకున్న రోగాన్ని బట్టి, మీకున్న అప్పును బట్టి, మీకున్న సమస్యను బట్టి, మీ బిడ్డలను బట్టి, మీరు చేస్తున్న పనిని బట్టి, మీరు చేస్తున్న దేన్ని బట్టి అయినా సరే మీరు కలవరపడటం వల్ల ఏమన్నా సాధిస్తారంటే మంచి ఫలితం అయితే సాధించరు. గమనించాలి ప్రియులారా. ఈ కలవరపడటం వల్ల ఏ మంచి కూడా దాని నుంచి ప్రతిఫలించదు. మరి అందుచేత నీ యొక్క జీవితాన్ని ఆ కలవరపాటుకు అప్పగించొద్దు, చోటివ్వద్దు. మత్తయి సువార్త 6:27లో దేవుడు ఏమంటున్నాడు? మీలో ఎవడు కూడా చింతించటం వల్ల తన ఎత్తు ఒక మూరడు ఎక్కువ చేసుకోగలుగుతాడా? లేదు. చింతకు బహుమానం అనేటువంటిది లేదు ప్రియులారా. అయితే విషమ పరిస్థితుల్లో ప్రశాంతమైనటువంటి హృదయాన్ని కలిగినట్లయితే కిరీటం కలిగిందంట. గమనిస్తున్నారా? నువ్వు చింతించడం వల్ల ఫలితం వచ్చేటువంటిది మంచి ఫలితం అయితే రాదు. చింత చితి మీదకి తీసుకెళ్తా తప్ప దానివల్ల మంచి ఫలితం లేదు. కానీ అటువంటి చింతలో కూడా నువ్వు ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు గొప్ప కిరీటం ఇవ్వబడుతుంది అనమాట. జాన్ న్యూటన్ అనేటువంటి భక్తుడు
ఇట్లా తన యొక్క అనుభవాన్ని రాస్తూ వచ్చాడు. ఏంటంటే ఒక ఏడాదిలో మనం అనుభవించవలసినటువంటి ఇక్కట్లు మనం మరి ఎత్తలేనంత భారభరితమైనటువంటి కట్టెల మోపుతో పోల్చాడనమాట. అంటే పెద్ద కట్టెల మోపు ఉన్నది, చాలా పెద్దది. అది మనం ఒక ఏడాదిలో అనుభవించేటువంటి కట్టెల మోపు అనమాట. అంటే ఒక చింత అనమాట, సమస్యలు, కలవరాలు అనమాట. అవన్నీ పెద్ద కట్టెల మోపులో ఉన్నది. కానీ అది పెద్ద కట్టెల మోపు అయినా కానీ మనకు మించినటువంటి భారాన్ని మనం మోయవలనటువంటి ఎన్నైతే మోయగలుగుతామని దేవుడు మనపై ఉంచట్లేదంట. పెద్ద కట్టెల మోపే, కానీ నీ స్థాయికి తగినటువంటి, నీ స్థాయికి మించినటువంటి భారాన్ని దేవుడు మోపడంట. ఆయన ఏం చేస్తాడంటే కరుణామయుడు కాబట్టి పెద్ద కట్టెల మోపుని ఏం చేస్తాడంట, ఆ కట్టెల మోపుని విప్పేసేసి ఈ దినం మోయటానికి ఒక కట్టెనిస్తాడంట, రేపటి దినం మోయటానికి ఒక కట్టెనిస్తాడంట. వినాలి జాగ్రత్తగా. పెద్ద కట్టెల మోపు ఉన్నది, ఒకేసారి మోసుకుని వెళ్ళిపో అని చెప్పి దేవుడు చెప్పడంటండి. ఏం చేస్తాడు, ఆ కట్టెల మోపునంతా విప్పేసి చిన్న చిన్న పుల్లలుగా ఉన్నటువంటి ఆ కట్టెల మోపుని విప్పేసి ఈరోజు ఒక పుల్ల, రేపు ఒక పుల్ల, ఎల్లుండి ఒక పుల్ల మోసుకుని వెళ్ళిపో, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపో. కానీ మోయటం అయితే ఖచ్చితం. ఈ యొక్క సమస్యలు వీటిని గుండా ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయినా ధైర్యం తెచ్చుకోండి అంటాడు దేవుడు. శ్రమలు లేకుండా చేస్తానని చెప్పి దేవుడు చెప్పట్లేదు. కాబట్టి కట్టెల మోపు పెద్దది, దాన్ని ఒకేసారి మోసుకెళ్ళవు. నువ్వేం చేస్తావు, అందులో ఉన్నటువంటి కట్టెల్ని సెపరేట్ చేసి ఈరోజు ఒకటి, రేపు ఒకటి, అట్లాగా రోజుకొకటి మోసుకుని వెళ్ళాలని చెప్పేసి మనపై ఆ యొక్క కట్టెల మోపును ఉంచుతూ ఉన్నాడు అనమాట. గమనించాలి. అలాగే 3వ దినాన, 4వ దినాన, 5వ దినాన అలాగే రోజుకొకటి మరి ఒక కట్టె పుల్లను అందిస్తూ ఉన్నాడు అనమాట. ఏ దినానికి నియమించబడింది ఆ దినమే మనం మోసుకుని వెళ్ళినట్లయితే మనం మోయవలసినటువంటి ఆ కట్టెల మోపు ఎంత బరువైందైనా సరే బహు తేలిగ్గా ఉంటుంది. కానీ మనమైతే ఏం చేస్తాం, బద్ధకం కదా. నిన్న మోయవలసిన కట్టే, ఈరోజు మోయవలసిన కట్టే, రేపు మోయవలసిన కట్టే అన్నీ కలిపి ఏం చేస్తాం, ఒకేసారి మోద్దారని చెప్పేసి నెత్తి మీద పెట్టుకుంటాం. అప్పుడేమవుతుంది, అనేక రెట్లు పెరిగిపోతుంది. చూడండి, మనం బట్టలు వాష్ చేసుకుంటాం, పని ఉందని చెప్పి నిన్నటి బట్టలు, ఈరోజు బట్టలు, రేపటి బట్టలు, అలాగే 4-5 రోజులు బట్టలు ఉతకుండా ఉంటే ఏమవుతుంది, తడుపు మోపుడు అవుతుంది అంటారు కదా పెద్దలు. అలాగే ఈ రోజున నీ కొన్ని సమస్యలు, చింతలు, ఇబ్బందులు ఉంటుంటాయి. గమనించాలి ప్రియులారా. ఈ కలవరపాటు, చింత, సమస్యలు ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి ఒక ఆయన ఆలోచన చేశాడంట. కాబట్టి ప్రతిరోజు బిజీగా ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేద్దాం, చింతించడానికి ఒక రోజు పెట్టుకుందాం అని చెప్పేసి ప్రతి బుధవారం మనం చింతించుదాము అని అనుకుని ఆయన ఏం చేశాడంట, ఈరోజు ఒక సమస్య వచ్చింది, చింత, దాని పేపర్ మీద రాసుకున్నాడంట. నేను బుధవారం ఈ సమస్య గురించి చింతించాలి. నెక్స్ట్ గురువారం ఒక సమస్య, శుక్రవారం, అలాగా సమస్యలన్నీ వచ్చినాయి రాసుకున్నాడంట. ఈ లోపల పనిలో బిజీ అయిపోయాడు. మళ్ళీ బుధవారం వచ్చింది, బుధవారం చింతించడానికి చూస్తే ఆ పుస్తకాల్లో ఉన్న సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినాయి అన్నట్ట. వింటున్నారా? చింతించడం మానేశాడు. ఇంతకైనా చింతించాలని చూసుకుంటే ఇప్పుడు వారం రోజుల క్రితం సమస్యకి ఇప్పుడు ఏం చింతిస్తాం, కాబట్టి ఇంకా చింతించాల్సిన అవసరమే లేదంట. అది సమస్య పోయిందంట. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ప్రతి వారు ఏం చేస్తున్నారంటే మోసుకుని పెంచుకుంటూ ఉన్నారు. ఆ సమస్య, ఈ సమస్య అన్ని నెత్తి మీద వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కలవరపడటం వల్ల మంచి ఫలితం ఏమీ లేదు. కలవరపడి ₹1 అప్పు తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. కలవరపడి ఆరోగ్యాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరన్నారా? లేదు. కలవరపడి ఏదైనా సాధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి ఇంకెందుకు కలవరపడటం? నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 చూసినట్లయితే, కలవరపాటు వలన మేలుకు బదులు కీడంట, మన దేహానికి కీడు కలుగుతుందంట. మానవుణ్ణి కృషింపజేసేటువంటిది కలవరము, భారభరితమైనటువంటి పని కాని చింత అన్నమాట. ఇదనమాట గమనించాలి. ఏంటంటే మానవుని కృషింపచేసేటువంటిది భారభరితమైనటువంటి పని కాదు, కానీ చింత అంట. అంటే మీరు ఎంతో కష్టపడి చెమటోడ్చి పని చేస్తే కృంగిపోవడం మనిషి. వింటున్నారా? మానవుడు ఎంతో రోజంతా కష్టపడి పని చేస్తే కృంగిపోవడం, కానీ ఏం చేస్తాడంటే ఈ భారభరితమైనటువంటి పని ఏది కాదంట మనిషిని కృంగదీసేది. మరేంటి? చింతించడం వల్ల కృంగిపోతాడు, కానీ ఫిజికల్గా నువ్వు ఎంత పని చేసినా, ఇంటి పని, వంట పని ఏది చేసినా కృంగిపోవు. కానీ ఎప్పుడైతే నీ మనస్సు మీద చింత అనేటువంటిది ప్రభావితం చూపించిందో అప్పుడు కృంగిపోతావు.
హల్లెలూయా. కాబట్టి మనిషిని కృంగదీసేది నువ్వెంతో భారభరితమైన పని చేస్తే కృంగిపోవు కానీ చింత వల్ల కృంగిపోతావంట. అందుకని దేవుడు సామెతల గ్రంథం 17:22 ఒక సత్యాన్ని తెలియజేశాడు. ఏంటంటే సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. అబ్బా, ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి ఇది కదా. ఎముకలు కనపడవు బయటికి, అవి ఎండిపోయేలా చేస్తుందండి చింత అనేటువంటిది, ఈ నలిగిన మనసు అనేటువంటిది. కాబట్టి సంతోషం గల మనసు ఆరోగ్య కారణం అయితే సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట. ఈ సంతోషం గల మనసు ఆరోగ్యం కారణమైతే అందుకనే మనం సంతోషించండి అని చెప్తాం. ఈ మనసు నలుగుతూ ఉంటుంది కదా, ఈ నలిగిన మనసు ఏం చేస్తుందంట, ఎముకలు నిండిపోయేలా చేస్తుందంట. కాబట్టి నెంబర్ 1, కలవరం వల్ల మంచి ఫలితం ఏమీ లేదు. నెంబర్ 2, కలవరపడటం వల్ల దేహానికి కీడు జరుగుతుంది. నెంబర్ 3, కలవరపాటు అనేకమైనటువంటి పొరపాట్లలోకి నడిపిస్తూ ఉంటుంటుంది. కలవరపాటు ఏం చేస్తుంది, అనేకమైన పొరపాట్లకు నడిపిస్తూ ఉంటుందంట. గమనించారు ప్రియులారా, కలవరపాటు అనేటువంటిది మన హృదయాలని ఆందోళనతో నింపుతుంది, మనసును గలిబిలి చేస్తుంది, ఈ యొక్క విషయాలను తగినటువంటి రీతిన ఆలోచింపలేము, ఆ విషయం గురించి ఎలాగ ఆలోచించాలో అలాగ ఆలోచించలేము. ఆ పొరపాటు దృష్టితోటే ఎంత మంచి మనిషినైనా సరే మరి చెడుగా చూస్తాం. ఎంతో మంచి వాళ్ళైనా సరే, ఎంత మంచిదైనా సరే ఆ కలవరంలో చెడుగా అనిపిస్తుంది అనమాట. వింటున్నారా కదా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఎంత నిష్కపటమైనటువంటి అది వాక్యమైనా వాక్కైనా ఏదైనా సరే విమర్శించేస్తాం. ఇది సత్యం కదా, గమనించండి. ఎందుకంటే నువ్వు కలవరంలో ఉన్నావు కాబట్టి నీకు ఎంత మంచి చెప్పినా, అది ఎంత మంచి విషయమైనా, ఎంత మంచి అయినా సరే దాన్ని నువ్వు జీర్ణించుకోలేవు, దాన్ని విమర్శిస్తూ ఉంటుంటావు. అందుచేత ప్రభు హెచ్చరికను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు హెచ్చరిక చేశాడు ఏమని? యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచడి. చూసారా, మీ హృదయములను కలవరపడనీయకుడి స్పష్టంగా చెప్పాడు దేవుడు. ఎంత చెప్పినా కూడా మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తాం, మళ్ళీ కలవరంతో నిండిపోతాం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. కాబట్టి ఇక్కడ కలవరం వల్ల మంచి ప్రయోజనం లేదు, కలవరం వల్ల మేలు లేదు, మనకి దేహానికి కీడు, పొరపాటులోకి నడిపిస్తుంది కలవరం. నెంబర్ 4 నేను చూసినట్లయితే కలవరపాటు పాపానికి నడిపిస్తుంది. వింటున్నారా? కలవరపాటు పాపానికి నడిపిస్తుందంట. కాబట్టి ఇక్కడ ప్రియులరా, కలవరపాటు సహనానికి మరి బదులు దురుసుతనం వస్తుంది మనకి. ప్రశాంతమైన మనసుకు బదులు గలిబిలి, సమాధానానికి బదులు ఇతరులతో పోరాటాలు, వాటిలోకి నడిపిస్తుంది కలవరం. అందుచేత దేవుని వాక్యము హెచ్చరికను మనం గుర్తించాలి. ఏమనుంటుంది? కీర్తనల గ్రంథం 37:8 వేసిన పడకము అది కీడుకే కారణము. అయ్యో, కానీ ఎంత వ్యసనం ఉంటుందో మనలోను కదా. వేసిన పడకము అది కీడుకే కారణమని స్పష్టంగా 37 కీర్తన 8 ఉన్నది. పిల్లలు గమనిస్తున్నారా? ఎంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయినా సరే వీటిని ఓవర్కమ్ చేయకుండా మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యసనపడుతూ కలవరపడుతూ గందరగోళంలో గురైపోతుంటాం. కాబట్టి కలవరపాటు పాపానికి నడిపిస్తుంది. నెంబర్ 5, 5వ పాయింట్ మనం చూసినట్లయితే కలవరపాటు యేసుక్రీస్తు లక్షణాన్ని పోలినటువంటిది కాదు. ఈ కలవరపాటు యేసుక్రీస్తు ప్రవరుకున్న లక్షణం కాదు, యేసుక్రీస్తు ప్రవరుకున్న లక్షణాన్ని పోలినటువంటిది కాదు కలవరపాటు. బైబిల్లో మనం చదివినట్లయితే యేసు ప్రవరు దుఃఖించాడు, యేసు ప్రవరు చింతాక్రాంతులయ్యాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రవరు కలవరపడి మరి దురుసుతనంలో తొందరపడతనంలో ఆ కలవరపడ్డాడు అనేటువంటిది ఎక్కడా రాయబడలేదు. కలవరపాటుతో కూడినటువంటి ఆ దురిత కార్యాలకు మనం చోటిచ్చినట్లయితే యేసుక్రీస్తు సన్నిధిలో నిలిచేటువంటి వారిని పోలి ఉండకుండా క్రీస్తు లేనటువంటి వారిని పోలి ఉంటాము. జాగ్రత్తగా ఉండాలి. దైవికమైన ప్రజలుగా ఉండం మనం అప్పుడు. యేసుక్రీస్తు మనసు మనకు ఉండదప్పుడు. కాబట్టి యేసుప్రభు వారు దుఃఖించాడు, చింతాక్రాంతుడయ్యాడేమో కానీ కలవరం మాత్రం చెందలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కలవరం చెందలేదు. అది దేవుని లక్షణం కాదు.
నెక్స్ట్ 6వ పాయింట్గా మనం చూసినట్లయితే కలవరపాటు మనకు యేసుక్రీస్తు ప్రభువారితో ఉండవలసినటువంటి సహవాసాన్ని అడ్డగిస్తుంది. కలవరపాటు దేవునికి మనకి మధ్యలో అడ్డుగా వచ్చి సహవాసాన్ని అడ్డగింతదంట. ఎఫ్బి మేయర్ అనేటువంటి ఒక భక్తుడు ఏమని రాశాడంటే, దేవునికి మనకు మధ్య నిరాటంకంగా ఉండవలసినటువంటి సహవాసాన్ని అడ్డగించేటువంటివి 2 ఉన్నాయి. ప్రియులు గమనించాలి. దేవుడికి మనకి మధ్యలో నిరాటంకంగా ఉండేటువంటి సహవాసాన్ని అడ్డగించినవి 2 ఉన్నాయి. మొదటిది పాపం, రెండవది కలవరపాటు అంట. చూసారా, కలవరం అనేటువంటిది దేవునికి నీకు మధ్య ఉన్న సహవాసాన్ని కూడా అడ్డగించేస్తుందంట. ప్రియులారా గమనించాలి, సహవాసం అంత ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఆయన 2 చెప్పాడు. మొదటి పాపం అయితే, రెండవది కలవరపాటు అంట. మనం రక్షించబడటానికి గాను మన పాపములు ఒప్పుకొనుటలో ఎంత స్థిరచిత్తులమై ఉంటామో అంతగా ఆయన వెలుగులో ఉన్నటువంటి ప్రకారం మనం కూడా వెలుగులో నడవగలుగుటకు గాను స్థిరచిత్తులమై మన యొక్క భారాన్ని ఆయనపై వేయవలసింది ఉంది. మీ ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్యనులారా, మీ భారం నా మీద వేయడి, మీ చింత నా మీద వేయడి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున అది మనం తీసుకోవాల్సిన బాధ్యత కాదు, మన పక్షాన ఆయన ఉన్నాడు, ఆయన తీసుకుంటాడు. జాగ్రత్తగా వినండి. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. కలవరపాటు మనం దైవాజ్ఞను అతిక్రమించినట్లే చేస్తుంది. కలవరంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేస్తాము. దేవుని వాక్యం ఏమి చెప్పుచున్నది ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతించొద్దు. వింటున్నారా? దేనిని గూర్చి చింతించొద్దు. దివారాత్రులు పని కలిగినటువంటి ఒక పరిశుద్ధుడు చెప్పినదేమనగా, ప్రియులు గమనించాలి, దివారాత్రులు పని కలిగినటువంటి ఒక పరిశుద్ధుడు చెప్పింది ఏంటంటే, ఐహిక జీవిత సంబంధమైనటువంటి చింతనను గురించి అనేకులు చెప్పగా నేను వింటిని, కానీ నాకైతే అట్టి చింతలు లేనేలేవు. ఒక నీగ్రో భక్తురాలు అనుభవాన్ని చెప్తా అన్నదంట, నా చింతల మూటను నా మీద నుండి ఎత్తేసి యేసుక్రీస్తు ప్రభువారిపై పడవేశాను. అలా పడవేయలేనట్లయితే ఏదో రీతిన నిమ్మలంగా దొర్లించి వేస్తాను. ఒకవేళ నేను ఎత్తి పడలేదనుకో, మొయ్యలేననుకో, ఆ చింతల్ని దొర్లించేస్తాను ఏదో విధంగాను. ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయడని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి నా చింతను ఎత్తి పడేస్తాను, ఎత్తకపోతే దొర్లించైనా పడేస్తాను. ఈమె ఎంత ఆత్మానందం కలిగినటువంటి స్త్రీ గుర్తించండి. సహోదరి, స్నేహితులారా, నీకు కలిగిన యావత్తు చింతలో మౌనంగా ఉండుము. ఆయనే నీ జీవితాన్ని నిర్మిస్తాడు, నీ చిత్తస్వరూపమునకు మారుస్తాడనమాట. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయడానికి ఫిలిప్పీ 4:6 మనం చదువుకుంటూ వచ్చాను. శ్రమ అనేటువంటి కొలిమిలో అగ్ని పరీక్షకు లోనైనటువంటి ఒక స్త్రీ ఆమె యొక్క అనుభవాన్ని ఇట్లా చెప్తూ ఉన్నదంట. 3 సంవత్సరాలకు పూర్వం నేను అనారోగ్యంతో బాధించబడుతున్నటువంటి యవనస్తునికి వివాహం చేయబడి తిని, ఒక స్త్రీ చెప్తున్నటువంటి అనుభవాన్ని చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే, నాకు పెళ్ళయింది. ఎవరితోటి అనుకుంటున్నారు? అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక యవనస్తుడు, రోగంతో ఉన్నటువంటి ఒక యవనస్తుడు. అటువంటి యవనస్తుడితో నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఏమైంది? అదే వ్యక్తితోటి బిడ్డలు కన్నాను నేను. 2 బిడ్డలు పుట్టారు. ఆ 2 బిడ్డలు కూడా అనారోగ్యమే. వ్యాధిగ్రస్తులైన బిడ్డలు 2 నేను జన్మించారు నాకు. మా కుటుంబము సాంఘికంగా ఔన్నత్య దశ ఎందున్నటువంటి వారితో సంబంధం కలిగినా కానీ, మంచి సంబంధాలు కలిగినా కానీ, వ్యాధిగ్రస్తులైనటువంటి నా భర్త ఎటువంటి పనిపాటలు చేయలేదు, ఎటువంటి పనిపాట చేయడు. ఆయన ఉన్నటువంటి జబ్బుకు బాగు చేయడానికి మందులకు వాటికి ఎక్కడ కూడా చూస్తే చాలా ఎక్కువ డబ్బులు మేము ఖర్చు పెట్టాలి. దానివల్ల ఏమైంది, రాబడంతా కూడా తగ్గిపోయింది. ప్రతి రాత్రి మేము పడుకునే ముందు ఏం చేస్తామంటే, నెక్స్ట్ రోజుకి ఆహారం ఎక్కడొస్తుందా, ప్రొద్దున ఏం తినాలా, ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలీదు.
మేము భరింప దానికంటే ఎక్కువ ఇక్కట్లకు లోనైపోయాం మేము. మా జీవిత సమస్యలు మా శక్తికి మించిపోయాయి. మా పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితి చూస్తే ఎవరైనా కూడా చాలా జాలిపడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమెతో అన్నారంట, ఒక ఆమె ఆ ఇల్లాలతో ఒకరు అన్నారంట, ఇలా ప్రశ్నించారంట, ఇటువంటి పరిస్థితుల్లో నీ జీవితము చింతలతోనూ కలవరంతోనూ ఉన్నదా? నిండిపోయింది కదా. అటువంటి చింతలతో నువ్వు బాగా చింతతో ఉండుంటావు కదా, ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే. నీ కుటుంబం అలాగ ఉంది, నీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, నీ భర్త అనారోగ్యంతో ఉన్నారు, సరైన ఇన్కమ్ లేదు, ఇప్పుడు తిన్నారు, మరి రేపు ఎక్కడి నుంచి వస్తారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో నీ హృదయం ఎంతో ఆందోళనతో చింతతో నిండిపోయింది కదా అని అడిగితే, అందుకని ఆ ఇల్లాలు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా? ఆ ఇల్లాలు ఇచ్చినటువంటి జవాబు ఏంటి తెలుసా? కాదు, అలా ఎన్నటికీ కాదు. ఈ చిక్కులన్నీ కూడా నాకెంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అవునా? ఏంటి, నీ భర్తకి ఏమి అనారోగ్యము, చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, నీ భర్త ద్వారా కన్నా బిడ్డలు ఇద్దరికి కూడా అనారోగ్యం, మీకు సరైన ఇన్కమ్ సోర్స్ లేదు, ఇప్పుడు తిన్నారో రేపటికి ఏం తింటారో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమంటున్నావు? ఈ చిక్కులన్నీ నీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయా? అవును, నా చిక్కులు ఒకదాని వెంబడి ఒకటి నన్ను విడవకుండా పైబడుచు వస్తున్నాయి కాబట్టి వాటి ఫలితమైనటువంటి ఆనందాన్ని నేను ఎడతెగగా అనిపిస్తూ ఉన్నాను. నేను ఎదుర్కొనేటువంటి ఇక్కట్లన్నిటిలోనూ కూడా నా యందు దేవుడు ఎటువంటి అద్భుతములు చేసి నన్ను విడిపించునా అని చెప్పి నేను తేరి చూస్తూ ఉంటుంటాను. ఈ సమస్య వచ్చిందా, దీంట్లో అద్భుతం చేసి నన్ను విడిపిస్తాడు, అలాగే విడిపించుకుంటూ వచ్చాడు ఈరోజు వరకు కూడా. కాబట్టి ఇటువంటి సమస్యల్లో నా దేవుడు నాకు ఎలా తోడుగా ఉండి దీని వెనకాల ఎటువంటి అద్భుతం ఉందా అని చెప్పి నేను ఆనందిస్తూ ఉంటుంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రతి మేఘము, ప్రతి మబ్బు వెనకాల అద్భుతమైన వర్షం దాగి ఉంటుంది కదా. మీరు మేఘాలనే చూస్తూ ఉన్నారేమో, నేను వర్షాన్ని చూస్తూ ఉన్నాను, ఆశీర్వాదపు వర్షాన్ని చూస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పరీక్షలనే చూస్తున్నారేమో, పరీక్షల వెనకాల వచ్చేటువంటి ఫలితాలు నేను చూస్తూ ఉన్నాను, రిజల్ట్ నేను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, నేను తేరు చూసేటువంటిది ఫలితాలని. ఈ రీతిగా దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో నేను చూచేట కంటే వేరు భాగ్యం నాకు కలదా? ఇలాగా ఇటువంటి శ్రమల వెనకాల కీడు వెనక మేలు దాగిందంటారు కదా, మరింతటి భాగ్యం నాకు కలదు కదా. జీవిత యాత్రలో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క నాటక రంగాన్ని పోలినటువంటిది అని లోకంలో సామెత ఉంది కదా. కాబట్టి నా జీవితం అయితే ఎట్టి ఎన్నికైనటువంటి నాటకం కంటే గొప్ప నాటకమై ఉన్నది. నేను నడుచు ప్రతి అగ్ని పరీక్ష సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితుల్లో నుంచి నన్ను విడుదల చేయటకై ఆయన వినియోగించేటువంటి పద్ధతులు పలు విధములైనటువంటివై నేనన్నిటికీ కూడా మరువలేనివై ఉన్నాయి. గత సంవత్సరంలో నేను అనుభవించినటువంటి అనుభవాలు గుర్తుకు తెచ్చుకొని నేను చూస్తూ ఉన్నాను. ఆ అనుభవాలన్నీ, ఆ శ్రమలన్నీ, అటువంటి బంధకాలన్నీ నా పిల్లల్ని కన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు వాటన్నిటిలో నుంచి ఆయన ఎంత ఆశ్చర్యకరమైన రీతిగా విడిపించాడు. ఆయనే ఆశ్చర్యకరమైన రీతిలో నన్ను ఆ దరికి తీసుకొని పోవటానికి ఎన్నో ప్రణాళికలు వేశాడు. ఈరోజు మేము సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఎన్ని అద్భుతమైన ప్రణాళికల చేత మమ్మల్ని విడిపించాడు. నేను ఎరుగుదును అవన్నీ కూడాను, వాటిని నేనెన్నటికీ మర్చిపోలేను. కాబట్టి చింతించడానికి, కలవరపడటానికి నా జీవితంలో ఏ విధమైన ఆస్పదం లేనేలేదు, అవకాశం లేనేలేదు. చింతించను నేను, ఎందుకంటే ఈ సమస్యలన్నిటిలోంచి నా యేసయ్య నన్ను విడిపిస్తానే వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి బంధకాలు వచ్చినా అనేక మంది ఆత్మహత్యలు చేశారు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వారికంటే గడ్డు సమస్యలు గుండా నేను వెళ్తూ ఉన్నాను, కానీ నా సమస్య నన్ను ఎప్పుడు కూడా జయించలేదు. నన్ను నా యేసయ్య ఆ సమస్యను జయించేటువంటి దానిగా నిలబెట్టాడు. ఐ యామ్ మోర్ దెన్ కాంకరర్. నేను సమస్యను జయించాను తప్ప ఏ సమస్య నన్ను జయించలేదు. ఎస్, మీరు అన్నట్టు నిజమే, రేపటికి తింటాకలేదు మాకు, కానీ రేపటికల్లా దేవుడు అద్భుత రీతిలో మమ్మల్ని పోషిస్తాడు. ప్రతి పూట అద్భుతంగా దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఈ యొక్క అనుభవమే నా జీవితంలో ఈసారి నా జీవితంలో ఏ మహత్కార్యం చేయినా,
ఈ అనుభవమే నా జీవితమున ఆహ్లాదకరమైనదై ఉన్నది. చివరిగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నా జీవితమున అటువంటి అనుభవాలు లేనట్లయితే జీవితమున ఆనందం అనేటువంటిది లేనే లేదు. ఇటువంటి శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఇటువంటివన్నీ రాకపోయినట్లయితే అసలు ఆనందమే లేనే లేదు. జీవితమున ఏమున్నది ప్రియులారా? ఇంకా ఏముంది? అటువంటి శ్రమలు, ఇబ్బందులు లేకపోతే, స్కూల్లో పిల్లడికి పరీక్ష లేకపోతే వాడికి జ్ఞానమే రాదు. వాడు చదువు పట్ల శ్రద్ధే చూపించడు. ఆ పరీక్ష రాసినప్పుడు వాడు ప్రిపేర్ అయ్యి చదివి ఆ పరీక్షలో వాడికి మంచి మార్కులు వచ్చి క్లాస్ రూమ్లో అంతా చప్పట్లు కొడుతున్నప్పుడు వాడికి వచ్చే ఆనందమే వేరు. హల్లెలూయా. అలాగే ఈరోజున శ్రమలు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు వాటిని జయించిన తర్వాత కలిగేటువంటి మరి ఆనందం వేరు. కాబట్టి ఒకవేళ ఇటువంటి శ్రమలు లేకపోతే నా జీవితంలో ఆనందం అనేటువంటిది లేనే లేదని చెప్పి ఆ స్త్రీ చెప్పిందంట. ఇంకెందుకు వచ్చిన జీవితం ఏమున్నది అని చెప్పి అన్నదంట ఆవిడ. అలాగే దేవుడు మత్తయి సువార్త 6:34లో ఒక మాట చెప్తూ ఉన్నాడు, రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినము దాని గురించి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలును అని చెప్పి ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ వాక్యం అన్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కలవరపడటం వల్ల కలిగేటువంటి విపత్తులు చూసాం. మనం చింతించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చూసాం. ఏది కూడా ప్రయోజనం మరి మీరు గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి వాడు. కాబట్టి నీ జీవితంలో శ్రమలు వచ్చాయి, కీడు జరుగుతుందంటే దాని వెనకాల ఉన్న మేలుని చూసి గంతులు వేయండి. హల్లెలూయా. ప్రతి సమస్య వెనకాల అద్భుతాలు దాగి ఉందని చెప్పి గుర్తించండి ప్రియులారా. హల్లెలూయా. మరి ప్రతి పరీక్ష వెనకాల ఫలితం దాగి ఉన్నది. నువ్వు ప్రిపేర్ అయితే మంచి ఫలితం ఉంటుంది. నువ్వు ఆ పరీక్షను ఎదిరించినట్లయితే నీకు మంచి ఫలితం ఉంటుంది. లేదు, ఆ పరీక్షకు భయపడి ఫేవర్ వచ్చి ఇంట్లో కూర్చున్నావు అంటే ఫెయిల్ అయిపోతావు. ఈరోజు చాలామంది అదే జరుగుతుంది. బ్రదర్, మా అప్పుల్ని మేము జయించలేం, చాలా భయం వేస్తుంది అని చెప్పి ఆ సమస్య ఎగ్జామ్ కంటే ముందే చాలామంది చూశారు కదా, టెన్షన్ తోటి చనిపోయేటువంటి వారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజున ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రతి వారిని బలపరిచి సమస్యను జయించి మరి సమస్య వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.